If triangle ABC, right angle at B, tan A equal to 1 by root 3, calculate the values of, so sin A cos C plus cos A sin C and cos A cos C minus sin A sin C అన్నానా. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయాలన్నా ఫస్ట్ రైట్ యాంగిల్ at B అన్నాడు అంటే ఇది A అవుతుంది ఇది C అవుతుంది. సో అక్కడ ఏమి ఇచ్చాడు మనకి, సో tan A ఈక్వల్ టు 1 by root 3 అన్నాడు అంటే ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ నానా. సో ఆపోజిట్ సైడ్ ఎంత 1, adjacent సైడ్ ఎంత నానా root 3 అంటే మనకి AC కావాలన్నా. సో AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ నానా. సో AC స్క్వేర్ ఈక్వల్ టు root 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ నానా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 నానా అంటే 4 రా. అంటే AC స్క్వేర్ ఈక్వల్ టు 4 అయితే AC ఈక్వల్ టు root 4 దట్ ఈస్ 2 నానా. హైపోటెన్యూస్ ఎంత వచ్చిందిరా 2 వచ్చిందిరా. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాం నానా, సో sin A cos C ప్లస్ cos A sin C ఏంటి అని కనుక్కోమంటున్నాను నాన్న. sin A అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ నాన్న అంటే 1/2 నాన్న. సో అలాగే cos C నాన్న, cos C అంటే adjacent సైడ్ బై హైపోటెన్యూస్ నాన్న 1/2 నాన్న ప్లస్ cos A నాన్న, cos A అంటే √3/2 నాన్న. సో √3/2 నాన్న. sin C నాన్న, sin C అంటే ఆపోజిట్ సైడ్ √3/2 నాన్న. సో 1/4 plus √3 whole square by 4 నాన్న. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 1 plus 3 నాన్న 4/4 నాన్న అంటే ఇది 1 నాన్న. నాన్న sin A plus B ఫార్ములా అంటే A plus C వాల్యూ ఎంత అవుతుందా 90 అవుతుంది. sin 90 వాల్యూ ఎంత 1. అలాగే ఇంకోటి ఏమంటున్నా నాన్న, cos C minus sin A sin C అని అడిగాడు నాన్న. cos A నాన్న, cos A అంటే నాన్న √3/2 నాన్న. సో √3/2 ఇంటూ cos C నాన్న, cos C అంటే నాన్న 1/2 నాన్న 1/2 మైనస్ sin A నాన్న, sin A అంటే 1/2 నాన్న అండ్ sin C నాన్న అంటే √3/2 నాన్న √3/2 నాన్న. సో దీన్ని మనం √3/4 మైనస్ √3/4 వస్తుంది. 1 into √3 2 2 0 4 నాన్న. 1 √3 into 1 √3 2 2 0 4 నాన్న. ఇది రెండు క్యాన్సిల్ చేయవుతారా 0 వస్తుంది. ఇక్కడ ఏంటంటే cos A plus B ఫార్ములా అన్న. ఇక్కడ A plus B అంటే A plus C అని దాని అర్థం. θ ఎంత అన్న 90, cos 90 ఎంత 0. సరిపోయిందా?